నా పేరు కోటయ్య, అది దామర్చర్ల గ్రామము. చౌటుప్పల్లోని పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి వచ్చి ఇక్కడ మనం అభిషేకం చేసుకున్నాము. అభిషేకం చేసుకున్నాక శివయ్యని దర్శనం చేసుకున్నాము. గోశాలకు వెళ్ళాము. పుణ్యలింగేశ్వర స్వామి వెనకాల అనాథాశ్రమం కూడా ఉన్నది. ఈ అనాథాశ్రమంలో ఏమీ లేనటువంటి వాళ్ళని పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకొని జుట్టు కత్తరించి స్నానాలు చేయించి నీట్ గా చేయించి డాక్టర్ని పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించి వీళ్ళు ఇంత సహకారం చేస్తున్నారంటే శంకర్ గురూజీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పూర్వజన్మ సుకృతం ఉండడం వల్లనే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. ఆయనకి మనలాంటి వాళ్ళు అందరూ తోడుగా ఉండి తలొక సహాయం చేయగలిగితే ఇటు అనాథాశ్రమాలకి ఉంటుంది, ఇటు పుణ్యలింగేశ్వరం దేవస్థానానికి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ అంతా మనం కర్మ తొలగించుకోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన పని లేదు. ఇట్లా అనాథలకి వచ్చి కనీసంగా ఒక్కరోజు అన్నదానం చేసినా కానీ మన పాపకర్మలు తొలగిపోతాయి. అలాంటి పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నది. కావున మీరు ఎవరైనా వచ్చి ఏ సహాయమైనా చేయగలరు. కనీసంగా బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, పండ్లు కానీ, పాత బట్టలు కానీ తీసుకొచ్చి ఈ అనాథాశ్రమానికి ఇచ్చినట్టయితే మనం పుణ్యం చేసుకునే వాళ్ళు అవుతాం. మీరు ఎవరైనా వీడియో చూసి కానీ మీకు తోచిన సహాయం కనీసం ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఈ అనాథలు ఎలా ఉన్నారు, గుడి ఎలా ఉంది అనేది ఒక్కసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. అనాథాశ్రమంకి మనం సహాయం చేయగలము, గుడికి సహాయం చేయగలము, 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోగలము. మనకంతా పుణ్యం కలుగుతుంది, మన పాపకర్మలు తొలగిపోతాయి, మనకంతా మంచిగా జరుగుతుంది. కావున అందరూ దయచేసి ఒక్కసారి విజిట్ చేసి చూడండి.